దేవాలయం గుడి కాడ చెప్తే మీటింగ్ పెడితే చెప్పినాం. కార్యక్రమాలు ఇన్ని కావు, తీసుకోవాలి. మంచిగా చదివే వాళ్ళు ఉంటారు. చిట్లంగుంటలో నేను ఒక 15 సంవత్సరాల కింద రోజు చెప్తున్నా, 5 మంది ఎంబీబీఎస్ సీట్ వస్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వెళ్తారు. వాళ్ళే నెలకు 500, ప్రతి ఎంప్లాయీ 500 వేయాలి. 5 మందిని ఎంబీబీఎస్ కంప్లీట్ చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఊరి పట్ల ఎంత మమకారం ఉంటుంది, వాళ్ళు ఆ ఊరికి ఎంత సేవ చేయాలి. ఎవరికైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అక్కడ వాళ్ళ చదువుకు వాళ్ళు కోఆపరేట్ చేసింది. మనం కూడా ఒకసారి ఆలోచించండి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రం మనం ఏమి చేయగలుగుతాం, మనం సాధ్యమా అసాధ్యమా అనేది చూసుకొని చదువుకునే వాళ్లకు బాగా సహకరిద్దాం. వాళ్ళు సంఘానికి ఉపయోగపడతారు అనేది నా ఉద్దేశం. ఇన్ని కాదు కట్టేది. ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు మావాడు ఉన్నాడు, వానికి మెడికల్ సీట్ వచ్చింది, లేకపోతే ఐఐటీ సీట్ వచ్చింది, చదవలేని పొజిషన్లో ఉన్నాడు అని అంటే 100 రూపాయలు పెద్ద ఇది కాదు కదా. నెలకు 10,000 మనమే పంపాలి. 100 రూపాయలు 200 పెడితే 10,000 అవుతాయి. ఇస్తే వాడు గెటాన్ అవుతాడు. జీవితం ఒకటేసారి 1,00,000 రూపాయలు నెలకంటే వస్తాయి కాబట్టి ఇవ్వగలుగుతాడని ఈ విధంగా మనకు సాధ్యమయ్యేటువంటి పనులను ఆలోచించి, మనకు సాధ్యమయ్యే పనులను మనం ఏం చేయగలుగుతామని ఆలోచించి మనం కూడా ఒక నిర్ణయానికి వచ్చి నెలకు 100, 200 అంటే ఈజీ ఇస్తారు. 100 మంది ఎంప్లాయీస్ అయితే నెలకు 10,000 అయితే ఒకటేసారి కాకుండా 10,000 అయితే అది ఈజీ ఇస్తారు. ఒకటేసారి 10,000 అంటే భారంగా ఫీల్ అవుతుంది. ఈసారి సీట్లో ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ కూడా ఎత్తాడు. మాట వరుసగా చెప్తాను, అందరినీ కాదు. నేను తలగా ఒక 10 అడుగుతాడు, ఎలాసారి ఫోన్ చేస్తే పైసలు అడుగుతాడు అనేది కూడా ఉంటాయి కొంతమందికి. కాబట్టి ఈ విధంగా ఆలోచించి మన శక్తి మీద నేనైతే చదువు పట్ల నా బడిని ఎట్లా చూస్తానో, నేను బయట ఏంటైనా చేస్తాను. 9 గంటలకు బడికి పోతే మన జేబులో ఉన్నటువంటి పైసలు, నేను ఇప్పుడు ఇన్ని పైసలు వసూలు చేసినా అని చెప్పిన. ఉర్దూ మీడియానికి 12 లక్షలు పెట్టినా, మాచారం స్కూల్కి 10 లక్షలు పెట్టినా. మొన్న 1 ఇయర్ కూడా కాలేదు అమ్రాబాద్ బడికి వచ్చి, అమ్రాబాద్ బడికి దాదాపు 4.5 లక్షలు పెట్టినా. ఎట్లు ఇస్తున్నారు అని అంటే మన జేబులో ఉన్నటువంటి పైసలు ఒకరికి అప్పిస్తే అవి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది. మనం 10 సార్లు అడుక్కోవాలి, పేద పిల్లలను పరిచయం చేసుకోవాలి. మా దగ్గర ఒక పాప ఉంటుంది, ప్రతిభ అనేది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవడి సొత్తు కాదు, ఎవడు కష్టపడితే వాడిదే. మనందరం చదువుకున్నాం. తరగతి గదిలో ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచర్ 20 మంది పిల్లలు ఉంటే 20 మందికి 20 రకాల పాఠాలు చెప్పాడు. కానీ ఒకడు ఫస్ట్ వస్తాడు, ఒకడు లాస్ట్ వస్తాడు. ఎట్లొస్తాడు అంటే ఫస్ట్ వచ్చినోడు ఇంట్రెస్ట్ పెట్టిండు, లాస్ట్ వచ్చినోడు ఇంట్రెస్ట్ పెట్టలేదు. అంతే శ్రద్ధ ఎవడేంటి అంటే. మా దగ్గర ఒక పాప ఉంటుంది, దీప అని. 3 నెలలు మా దగ్గరకు వచ్చి మేము ఏం ప్రోగ్రామ్ పెట్టినా ఆ పాప డ్యాన్స్ చేస్తేనే ఆ సభకు అందరు. ఆ పాప ఎవరు అంటే చెంచు పాప. మరి ప్రతిభ లేదా? ఆ చెంచు పాప కూడా ఒక సత్తా ఉంది. నేను చెప్పేది ఒకటే, ప్రతిభ ఎవరి సొత్తు కాదు, ఎవడు కష్టపడితే అందే. కష్టపడ్డ మనం అందరం సహకరిద్దాం. నేను కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మాడ్యూల్స్ వచ్చినాయంట. మా ఎంపీడీ ఊరికే ఫోన్ చేస్తున్నాడు, సార్ ఆడ ఉన్నాయి తీసుకోపోవచ్చుంటారంట అంటున్నాడు. నాకు సెలవు ఇవ్వాలని. థ్యాంక్ యూ మామ. మీకు సన్మానం కూడా ఉంది కాబట్టి కొంచెం సహకరించాలని అతి తొందరలోనే ఈ సమావేశం ముగుస్తుందని తెలియజేస్తూ, మరి కల్పల ఎల్లయ్య అంటే మనందరికీ తెలుసు, సుదీర్ఘ టీచింగ్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి బేబీ యాక్టివ్ సొసైటీలో ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. సో మీరు ఇచ్చినటువంటి విలువైన సలహాలు సూచనలు ఖచ్చితంగా మేము పాటిస్తామని తెలియజేసుకుంటూ, మీరు పోయే ముందు సన్మానం స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నామ్మా. ఎల్లయ్యమ్మా సన్మానం. అదేవిధంగా చెవ్వ పద్మాక నర్సింగ్ ఆఫీసర్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళా ప్రాతినిధ్యం కూడా అవసరం కాబట్టి అక్క మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎల్లయ్య మామ ఆర్పీగా ఉంటూ టీచర్లు పిల్లలకు చదువు చెప్తే మరి టీచర్లకే మరి ఏ విధంగా బోధించాలో చెప్పినటువంటి ఎల్లయ్య మామ మన గ్రామంలో ఉండడము, ఈలంలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మున్ముందు మరెన్నో కార్యక్రమాలు భాగస్వామ్యం రావాలని, ఆ కార్యక్రమాల్లో ఫలితాలు సాధించాలని, ఇంకా గొప్ప గుర్తింపు రావాలని, తద్వారా మనం ఊరుకున్నటువంటి చరిత్ర మరింత
గొప్ప స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా మామకు కోరుకుంటూ మరొకసారి మామకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ చెవ్వ అంకిత పాట పాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ చెవ్వ అంకిత. నువ్వు నడవని దారి లేదు, నువ్వు నిలవని ఊరు, నువ్వు చదవని చదువు లేదు, నువ్వు గెలవని తెలుసు. మా పేదోళ్ళ బతుకుల్లో వెలుగు నువ్వే, మా గుండెల్లో నిండిన మా జ్యోతివి నీవే. బాబా సాహెబా మా అంబేద్కరుడా, బహుజన బతుకులను వెలిగించే సూర్యుడా. బాబా సాహెబా మా అంబేద్కరుడా, బహుజన బతుకులను వెలిగించే సూర్యుడా. చదువెవ్వరి సొత్తు కాదు, సంపదెవరి హక్కు కాదు, అక్షరమే ఆయుధమని అన్న. థ్యాంక్ యూ సిస్టర్. మరి చదువు గొప్పతనం గురించి పాట పాడడానికి నెక్స్ట్ అక్షయ. ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Good evening to everyone here. వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు అలాగే నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు. గ్రూప్ 2లో ఎంపీఓగా మా బాబాయ్ సెలెక్ట్ అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బాబాయ్. అండ్ హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ in our family. I'm so thankful to have a family member like him in our family. And I'm taking my inspiration with Dr. B.R. Ambedkar and my Babai, Nasir Chetukinda Nasiraina. And my guide is my father. He is standing there. He is my father. He is my life guide. And they are my inspiration in my life. In future lo నేను ఒక కలెక్టర్ అయ్యి ఊరికి తిరిగి వస్తానని చాలా కష్టపడి చదువుతాను. I'm promising to all ఒక కలెక్టర్ అయ్యి ఊరికి నేను తిరిగి వస్తాను. Thank you for everyone and thank you for giving me the opportunity. థ్యాంక్ యూ సిస్టర్. మేము 20 సంవత్సరాల లక్ష్యం పెట్టుకొని ఈ పాంప్లెట్ తీయడం జరిగింది. నిజంగా కూడా అంకిత కష్టపడి చదివితే 5 సంవత్సరాలలో మన ఊరికి కలెక్టర్ అయి వస్తుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ హోపింగ్ హియర్. సో ఫర్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అవర్ విలేజ్. ఐ హోప్ I give you everyone support. I and your Babai, who are here, everyone who are here, everyone, we always support you. Whoever like goals like you. So we are hoping in our village within 20 years, we are expecting from our village who are here, born here, they are represented in not only national, IAS, IPS will be in national, but we are expecting international level. So we are hoping like that. So అందుకే మనం ఏంటంటే ఆశ అనేది వీడికి ఇంతే అనుకుంటే వీడికే ఉంటాం, కానీ ఆశ గొప్పగా ఉండాలి, దానికోసం శ్రమించాలి. ఖచ్చితంగా అంకిత లాంటి వాళ్ళు ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఇంకా దాన్ని మించి అక్షయ లాంటి వాళ్ళు దాన్ని మించి అవుతారని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లాంటి మీటింగ్లో మీకు ఇలాంటి సమావేశంలో మీకు మళ్ళీ ఫెలిసిటేషన్ చేస్తామని ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, నెక్స్ట్ ఇంకెవరైనా మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. మనకు టైం గురించి ఏం లేదు. నెక్స్ట్ మనకేం సీఎం అపాయింట్మెంట్ లేదు, పిఎం అపాయింట్మెంట్ లేదు. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ముందు మాట్లాడి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం చేసే గొప్ప కార్యక్రమము ఇంకొక 1/2 అవర్ అటు ఇటుగా ముగుస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ అంతకన్నా గొప్ప పనులు ఏమున్నాయి. ఎట్లాగో 6-7 గంటలకు చేసే కార్యక్రమాలు వెళ్తాం. వీడికి వచ్చినామంటే ఖచ్చితంగా
ఇది ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి స్వేచ్ఛగా మీ స్పందనను తెలియజేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఆంజనేయులు తమ్ముడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నదంతా ట్రెండింగ్ అంతా సోషల్ మీడియాలే. మరి అటువంటి ట్రెండింగ్లో మరి ట్రెండ్ అవుతున్నటువంటి తమ్ముడు ఆంజనేయులు గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. అందరికీ జేబీలో మాధవన్పల్లి చైతన్య సమావేశానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ముందుగా సామ్రాట్ అశోక్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వాహకులు వెంకటేశ్వర గారి మరి వారితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా జేపీఎంలో కార్యక్రమం మొదటగా ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ పరిణామం. కొత్తగా ఎన్నికైనటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారా మరియు మిగతా వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి పాంప్లెట్లో చూసినటువంటి చాలా నిర్దిష్టమైన లక్ష్యాలు, వాటన్నిటి కూడా సరే మంది తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా కానీ మనం మొదటగా ఇది ఒకటైతే ఈ ఆరంభంతోనే ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున విజయవంతం అవుతాయి. ఈ యొక్క కార్యక్రమం కూడా దానిలో భాగంగానే ఏర్పాటు చేసుకోవడం అయింది. ముఖ్యంగా విద్యార్థులు మొదటగా చదువు పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ మన గ్రామంలో చదువుకునేది అనేది తగ్గిపోయింది చాలా వరకు. ఇప్పుడు దాదాపు ఒక 20 మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయి ఉన్నారు. 20 మంది ఉన్నారు డ్రాప్అవుట్ అయ్యి. వాళ్ళంతా విలేజ్లే ఉంటున్నారు. ఎవరో కొద్దిమంది పిల్లలు బయట పోయి చదువుకుంటున్నారు. కాబట్టి వారందరి లోపలనే కొంత మార్పు తీసుకురావడానికే ఈ యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అటువంటి వాళ్ళు వచ్చి ఉంటే బాగుండే, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు. సరే, రాకపోయినా కానీ మన ఒక సందేశం అయితే వెళ్తుంది. దీంట్లో భాగంగానే మన గ్రామంలో ఉన్నటువంటి వారికి కూడా ఉన్నత చదువుతున్నటువంటి వారికి కూడా మన వంతు సహకారంగా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారంగా ఉంటూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని నా యొక్క అభిప్రాయం. అందరికీ జైపీ. థ్యాంక్ యూ తమ్ముడు. మరి మనం ఉన్నది ఎంతమంది కాదు, మన కమిట్మెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చని తెలియజేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేబీఎం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆసోది అంజిత్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ప్లీజ్ కమెంట్ దట్ ప్లీజ్. చాలా మంది ఉన్నారు. నిజంగా ఇంతకుముందు వెళ్ళామా చెప్పినట్టుగా మన ఊర్లో 60-70 మంది కాదు, నేను డేటా తీసినా 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఇంతకుముందు నేను చెప్పిన కారణంతో సరైన కమ్యూనికేట్ చేయలేకపోయినాం. ఇది ఆరంభమే. ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి మరెన్నో చేసుకుందామని తెలియజేసుకుంటూ అంజిత్ని ఈ సందర్భంలో తెచ్చి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వెంకటేష్ బాబు చాలా గొప్ప కార్యక్రమం పూనుకొని మంచి సమాచారాన్ని విలేజ్కి అందిద్దామని ఈ కార్యక్రమం పెట్టింది. కానీ ఎవరు రాలేదు. నేను నార్కల్లో డ్యూటీ చేస్తాను ఎమ్మెల్సీ గారి దగ్గర. ఆ డ్యూటీ చూసుకొని వాడు మీటింగ్ పెట్టిండు, తొందరగా వచ్చేద్దామని తొందర వచ్చిన చూసినేమో ఎవరు లేరు. పిల్లలేమో ఆడ వాలీబాల్ ఆడుతురంట. ఇట్లాంటి మీటింగ్లు పెట్టినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. మనకేం తెలియదు. ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. దాన్ని మనం తీసుకొని మనం లైఫ్లో ఎట్లా ముందడుగేయాలి అవన్నీ చూసుకోవాలి. కానీ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇంకోటి మొబిలైజేషన్ ఉండాలి. నాకు అసలు చెప్పలేదు. గ్రూప్లో నాకు ఇండివిజువల్ మెసేజ్ ఇచ్చిండు. దాన్నే నేను తీసుకొని వచ్చినా. కానీ మన ఊళ్ళో ఇక పిల్లలంతా చెడుగా బట్టి ఎక్కడెక్కడ పోయి మంచి కార్యక్రమాలు చేసుకొని లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇంకోటి మనం ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారి గురించి ఏప్రిల్ 14 డిసెంబర్ 6 తప్పితే చాలా మందికి ఏం తెలియదు. ఏప్రిల్ 14 రాగానే
తిప్పని ఇక బండ్లో ఇంత పెట్రోల్ మన లోపల ఇంత పెట్రోల్ వేసుకొని ఆ బుయ్యి అని తిప్పుతారు కానీ ఏం తెలియదు ఆయన గురించి. ఆయన డిగ్రీలు ఏడా చేసిండు, ఎన్ని డిగ్రీలు చేసిండు అవన్నీ ఏం తెలియదు. అవి తెలుసుకోకుండా ఒకటే అంబేద్కర్ తప్పితే ఇంకా అంతకుమించి ఏం తెలియదు. తెలుసుకోవాలి సొసైటీ గురించి. ఆయన ఏం చేసిండు, మా జాతి కోసం ఏం చేసిండు. మనం ఒకప్పుడు మనల్ని క్లాస్ బయటనే నిలబడుతుండే, అలాంటిది మనం క్లాస్లో ఉండి 10 మందికి పాఠాలు చెప్పే స్థాయికి తీసుకొచ్చిండు. నిన్న అంత గొప్ప వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, పిల్లలు రాజకీయం చేయాలి, రాజకీయంలో ఎదగాలి. పొలిటికల్కి మాస్టర్కి అన్నారు అంతే అని ఎప్పుడు ఒకరి కింద పనిచేయద్దు. మనం రాజకీయ నాయకులు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం కావాలంటే, రాజకీయ నాయకులు ఎప్పుడైనా నేను బాగా చూస్తా, కొంచెం ఉంటున్నా కాబట్టి పిల్లలను వాడుకొని వదిలేస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నన్ను అంజూత్ అనగానే నేను ఇక 100 మందికి చెప్పుకుంటా, ఎమ్మెల్యే నన్ను అంజూత్ అన్నాడు, కోసుకుంటా ఇక రక్తాలు వచ్చేటట్టు. అంతే ఆ రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసిన మస్తు కంపెనీలు ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. అట్లాంటి నా ఎమ్మటి అంజూత్ తిరుగుతున్నాడు అని ఎమ్మటే పోయి కంపెనీలు నన్ను ఉద్యోగం పెట్టాడు. ఎందుకంటే వాడిని ఎమ్మటి తిరిగేటోడు తక్కువవుతాడు. ఇది కూడా ఆలోచించుకోవాలి. పిల్లలకు నేర్పియాలి, రాజకీయం చేయాలి, పొలిటికల్ ఎదాలి, అన్నీ చేయాలి. కానీ వాళ్ళు మనల్ని చాలా ఘోరంగా చూస్తారు, అది కూడా తెలుసుకోవాలి. అంటే అన్న అటుగా అవుతుంది, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నేను మస్తు బాధ అవుతుంది నాకు. అసలు ఆ లీడర్లు పిల్లల్ని ఎంత ఘోరంగా వాడుకుంటారంటే, నేను ఎందుకంటే దగ్గర నుండి చూస్తా. 10 మంది కలిపి అంజూత్ అనేటోడు మళ్ళీ నెక్స్ట్ నేను ఫోన్ చేయగానే వీడు ఎందుకు చేస్తున్నాడు ఆయన నాకు ఊకే, ఇంకో పని లేదు పాట లేదు అనుకుంటాను. సో అన్ని దాంట్లో నిజంగా అన్ని దాంట్లో మనము తెలుసుకోవాలి ఏ విషయం ఏందనేది. ఊళ్ళో ఇంకోసారి పిల్లలందరినీ గ్యాదర్ చేసి చెడు అలవాట్లకు గురవుతారు పిల్లలు. వాటన్నిటి నుంచి మానుకొని కుటుంబ బాగు గురించి, గ్రామ అభివృద్ధి గురించి అందరు తోడ్పడాలి. అంతే బాగా థ్యాంక్ యూ అంజు. నిజంగా నీలాగా రెస్పాన్స్గా ఫీల్ అయితే ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ సక్సెస్ అయ్యేది. అంటే ఇది కూడా అయినట్టుగానే భావిస్తున్నాం, ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యేది. ఎందుకంటే ఈరోజు మనకు సోషల్ మీడియా ఉంది. ఒక్కొక్కరికి మనం పర్సనల్గా ఫోన్లు చేసి పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నార్కర్నూలు నుంచి ఒక ఫోన్ మెసేజ్ చూసి వచ్చిందంటే నిజంగా నీ యొక్క రెస్పాన్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమ విజయవంతంలో భాగస్వామ్యం కావాలని, నిజంగా కూడా మనం ఎంతసేపు ఒకరి కింద పనిచేయడమే కాదు మనమే నాయకులుగా ఎదగాలని సూచించినటువంటి అంజుత్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ రామస్వామి ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మరి చెట్టుకింది రామస్వామి గారు మనకు తెలుసు, జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా మరి ఇదే ప్రాంగణంలో విజయవంతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది. సమయాన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం అంటే మన అశోక సామ్రాట్, అశోకుడు అంటే క్రీస్తుపూర్వం 261 క్రీస్తుపూర్వం అంటే చాలా కొన్ని వందల వేల సంవత్సరాల కింద జన్మించిన వ్యక్తి. కళింగ యుద్ధం అంటే ఆయన మొదటగా మౌర్య సామ్రాజ్యం అంటే ఒక రాజ్యం, అది పాటలీపుత్రంలో గెలిపించిండు. అంటే మన అశోక చక్రవర్తి కళింగ అనేది యుద్ధం అంటే అందరికి కళింగ అనేది ఒక యుద్ధం, దాని పేరు తెలిసి తప్పిస్తే కళింగ అనేది ఒక రాజ్యం. అది ఇప్పుడు 10 ఒడిశా రాష్ట్రంలో ఉన్నట్టుంది. కళింగ యుద్ధానికి మౌర్య సామ్రాజ్య రాజ్యానికి మధ్యన నడిచిన యుద్ధ సంఘర్షణే ఈరోజు మన దేశ పరిపాలనని గర్వంగా చెప్పుకోవచ్చు, మన భారతదేశ ఉపఖండంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఆయనని ఈరోజు స్మరించుకుంటూ రోడ్ల బట్టి చెట్లు కానీ, ఈరోజు నాసన్న రాజీవ్ గాంధీ తమ్ముడు గ్రూప్ 2 ఆఫీసర్ అయినా కూడా కళింగ యుద్ధం ప్లస్ మౌర్య రాజ్యం మధ్యన నడిచిన సంఘర్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్గా ఎదగడం జరిగింది, గవర్నమెంట్ ఆఫీసర్గా ఎదగడం జరిగింది. అయితే మన గ్రామం
ఆ కళింగ యుద్ధానికి మౌర్య సామ్రాజ్యం మధ్యన ఒక సంఘర్షణలాగా ఒక మన ఊరు అభివృద్ధి అనేది ఒక ఉద్యమంలో ప్రవహించాలి. ఆ ఉద్యమంలో ప్రవహించాలంటే మనం ఏం చేయాలి? మన ఉద్యోగస్తులతో ఏ విధంగా ఉండాలి? మన రాజకీయ నాయకులతో ఏ విధంగా ఉండాలి? ఇందాక అల్లుడు చెప్పినట్టు అజిత్ గారు రాజకీయ నాయకులు అంటూ వాడుకొని వదిలేశారు. అలా కాకుండా మనం సంఘటితమై ఆ రోజు అశోకుడు ఒక యుద్ధం చేసి ఆయన పరివర్తన చెంది అది అంతా ఏం లేదు అంత ఒకేది అని చెప్పేసి ఒక శాంతి స్థాపనకు వచ్చి ఒక భారత ఉపఖండానికి ఉన్నతించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి కన్నా ముందు గౌతమ బుద్ధుడు, తర్వాత పూలి అంబేద్కర్ చాలా మంది వచ్చారు. మనం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సంఘటితం చేసి ప్రజలందరికీ ఈ విషయాలు వ్యక్తపరిచి ఇలా యూత్ అంటే చిన్న ఉదాహరణ, యూత్ నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్తే వచ్చిన వాళ్ళు, చాలా సహకరించిన వాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకటే ఒక నిమిషం. ఒక వ్యక్తి మంచిగా తమ్ముడు రాజీవ్ లేక అన్న నాశనం లేక మంచి ఒక ఉన్నతమైన చదువు చదువుతాడు. ఆ ఉన్నతమైన చదువు చదివితే అతను ఏం చేస్తాడంటే తండ్రి నుండి ఖండిస్తాడు. ఏంద్ర ఎక్కడ పోతున్నావు కదా అంటే దోస్తుల కాడికి అంటాడు. దోస్తులు అంటే ఎంతమంది చూసినంటే మా కాలేజీలో ఒక 2000 మంది ఉన్నారు. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ అంటే 2500 మంది ఉంటారు కదా. ఒక బ్యాచ్లో 15 అంటే నాకు 1000 మంది దోస్తులు ఉన్నాడు. ఆ 1000 మంది దోస్తులు అంటే నాన్న నీకెంతమంది ఉన్నాడు అంటే నాకు 1.5 దోస్తులు అంటాడు. ఏం నాన్న 1.5 అంటున్నావు? అసలు 1.5 ఉండడా? ఉంటే దోస్తు ఒకరినే ఉండాలి, ఇతరులను ఉండాలి, 100 మందిని ఉండాలి అని అంటే నాకు 1.5 ఉంటున్నా అంటాడు. నీ దోస్తులు గొప్పలా, నా దోస్తులు గొప్పలే అని తండ్రి పిల్లని ఖండిస్తున్నాను. నా దోస్తులు చాలా గొప్పలరా, నాకు ఇవ్వలేరు, అందరు తెలుసు కానీ నాకు గొప్ప మిత్రులు ఎవరు అంటే 1.5 అంటాడు. నాన్న నాకు చాలా మంది ఉన్నారు అని గర్వంగా చెప్తాను. ఎంతమంది అంటే 500 మంది. ప్రాణం ఇష్టం ఎంత అంటే 100 మంది ఇస్తాను నాన్న అంటే. ఇలా విషయం ఏంటంటే దోస్తుల మధ్య కూడా ఒక ఉచితంగా ప్రవహించడానికి దానికి కార్యక్రమం నడుస్తాయి. దానికి చిన్న ఉదాహరణ ఇంకొక నిమిషం మాత్రం ఉంటుంది. అయితే ఆ 1.5 దోస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి ఒక కండిషన్ పెట్టాడు, నీ దోస్తులు గొప్పలా, నా దోస్తులు గొప్పలని. నాన్న నీకు ఒక పరీక్ష పెడుతున్నా. ఆ పరీక్ష ఏంటంటే ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించినట్టు యాక్షన్ చేయి, ఆమెను నువ్వు అప్సెట్ చేయదు, ఆమె తల నరికి ఒక మూడ కట్టుకొని నీ దోస్తుల కాడికి పోమంటాడు. ఎవరు వాళ్ళ నాయన. ఆ విధంగా యాక్షన్ చేసి ఆ పిల్లోడు అమ్మాయి తల నరికి మూడ కట్టుకొని దోస్తుల కాడికి పోతుంటాడు. 1000 మంది కాడికి పోతా ఉంటే సార్ ఏంటంటే ఇట్లా అమ్మాయి తల నరికి అంటే మాకు తెలియదు అంటారు. మాకు తెలియదు అని వాళ్ళు పారిపోతుంటారు. కొంతమంది ఏమో ఇళ్ళకి పోతుంటే ఇల్లు మూసుకుంటారు. కొంతమంది ఏమో పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇంకా కొంతమంది ఏమో పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా 100 ఫోన్ చేసి నిజంగా పోలీసులు ఎమ్మడిస్తుండే వాళ్ళ దోస్తులు 1000 మంది ఏ ఒక్కరు కూడా వాడిని చేరదీయకుంటే లాస్ట్ వాళ్ళ నాయన దోస్తులు 1.5కి అర్ధ దోస్తులు ఆడుకోడు. అంకుల్ నేను ఇట్లా సుబ్బారావు కొడుకును అబ్బాయి తన్నరికి తెచ్చిన అని చెప్పేసి ఒక సుబ్బారావు కొడుకు పోతాడు. అరే అటనా నువ్వు సుబ్బారావు కొడుకు ఏమైంది ఏం కదా, సరే ఏమైనా కానీ నువ్వు తెచ్చిన తర్వాత నా ఇంటి వేసిన కన్నా పారిపోవాలి అంటే ఏంటి ఆయన అర్ధ దోస్తు. మళ్ళా ఒక ఫుల్ దోస్తు ఉంటాడు. మళ్ళీ ఒక కాడికి పోయి ఒక ఆయన వాళ్ళ తండ్రి ఫుల్ దోస్తు ఉంటాడు. ఆయన కాడికి పోయి అంకుల్ ఇట్లా సుబ్బారావు గారికి కొడుకును ఇక్కడ తలనరికిన మా నాయన అర్ధ దోస్తు కాడేసిన అని ఆయన నిజంగా పోలీసులు తరుముకుండా పోతే ఆయన కూడా ఆ సుబ్బారావు కొడుకు అంటే ఆయన ఒక దోస్తు కాడికి పోయి ఆయన అరే ఇక్కడరా ఏమన్నా కానీ నువ్వు ఆయనతో ఉంటావు, నేను మీరు ఆయన ప్రాణమిత్రులు సమస్య ఏదొచ్చినా నేను చూసుకుంటా అనేది ఆయన అనిపోతాడు. పోతే పోలీసులు నిజంగా తరుముకుండా పోయి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఆ పిల్లోని తనరికిన పిల్లోని ప్లస్ వాళ్ళ తండ్రి ఒక దోస్తును అరెస్ట్ చేస్తారు. చేసి ఇద్దరిని కోర్టులో సబ్మిట్ చేసి ఆ సబ్మిట్ చేసి అంటారు కదా లాయర్ అంటారు కదా జడ్జి, ఏం జరిగింది కదంటే ఇట్లా పలాని అబ్బాయి ఇట్లా తలారికి సార్ ఇట్లా వెనుకోసుకు వచ్చిన తెలిసిందేదో ఒకటి చేసిన అని ఆ ఒక దోస్తు అంటే సుబ్బారావు గారికి ఇంకో సాందోస్తు ఉంటారు కదా, ఆ సాందోస్తు గారికి లాయర్ను దాన్ని ఎంక్వైరీ చేసి ఒక 2-3 నెలలకు వాయిదా వేసి ఈ పలానా తలగా సుబ్బారావు గారి ఒక్క దోస్తు ఇంటికాడ ఉందంటే ప్రతిపోయి అంటే ఏంటంటే అది చూస్తే అది పందిపిల్ల అయితే ఆ కోర్టులో చేసినాక ఆ కోర్టులో వాదించినాక
సుబ్బారావు గారు ఆ పంతి పిల్లని తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి ఆ జడ్జి టేబుల్ మీద పెడితే ఏంటంటే మా ఊరికి ఇష్టం వచ్చినట్టు రచరచ జరుగుతుంటూ దోస్తాను యొక్క విలువ తెలాలంటే ఈ విధంగా చేసిన జడ్జి గారు అని చెప్తారు. అయితే ఆ జడ్జి గారు కూడా ఏం చేస్తారంటే దోస్తానం అనేది చాలా గొప్పగా ఉండాలి, మంచి వ్యక్తులతో చేయాలి అని ఆ సుబ్బారావుని అప్సైడ్ చేశాడు. అప్పుడు అంటాడు ఆ మిత్రుడు, చదువుకున్న మిత్రుడు, నాకు ఎవరు దోస్తులు లేరు నాన్న, నేను మంచి గుణం లేదు, నాకు తెలియక నేను చాలా మంది అనుకున్నా కానీ ఎవరు లేరు, నాకు ఒకరు కూడా లేరు, నాకు పని ఇష్టం. నీవు ఒకరినారంటే ఒకరేమో తలకాయ ఇంట్లో పెట్టి ఉరకవని, ఒకరేమో ఫుల్ తోస్తుంటే ఇరికేసుకొచ్చేది. అట్లాంటి కలయిక ఈరోజు మనకు మన మిత్రులు మన గ్రామానికి వెళ్ళి మన గాజుల వెంకటేశ్వర గారు, చిట్కి నాసర్ గారు చక్కటి నేతృత్వంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండి ఇలాంటి ఇబ్బందులైనా ఇట్లాంటి ఏదైనా కానీ మంచి స్నేహం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా చాలాసార్లు ఫోన్ చేసి వచ్చిన పిల్లలందరూ ఒక 20 మంది దగ్గర అడిగారు, అసలు ఎందుకు అడిగారు ఏం కదా అంటే మాకు చెప్పలేదు, మమ్మల్ని తక్కువ చదువుతారు, ఎవరు తక్కువ చదువుతారు, ఎవరు చూసలేరు అంటే వాళ్ళకి తెలియక చిన్న లోపం మాత్రమే. వాళ్ళని కూడా మనం అపార్థంగా అది చేయొద్దు. ఇప్పుడు ఎలా ఏమో అని చెప్పాడు, వాళ్ళు ఒక రోగాన్ని వాళ్ళు తరగదీసి మంచిగా వాడుకోవాలి. ఊరు అభివృద్ధి కోసం మేము ఆర్థికంగా లేనప్పటికీ ఊరు అభివృద్ధి కోసం, ఊళ్ళ లైబ్రరీ కోసం, అదేవిధంగా ప్లే గ్రౌండ్ కోసం ఒక మంచి టీం, అద్భుతమైన టీంను ఒక 4-5 తోటి ప్రవేశపెట్టి ఉద్యోగస్తుల సహకారం తీసుకొని వాళ్ళు నెలకు 100 వేసారా, లేకపోతే 10,000 వేసి ఇన్స్టాల్మెంట్ ఒకసారి 3,000 వేసారా, మీకు ఎలాంటి తోడ్పాటు అందించైనా ఊరు అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆలోచన కృషి చేసి, ఎందుకంటే మన గ్రామంలో రాజకీయం కూడా ఊరు తప్పిపోయింది పూర్తిగా. మన ఊళ్ళో అసలు ఎవరు నాయకులు ఏమీ లేకుండా, ఎందుకంటే గర్వంగా చెప్తున్నాం, ఊళ్ళో కరెంటు లేదు, వాటర్ లేదు. డాక్టర్ ఎంఎల్సా కృష్ణ గారు వచ్చి 4 సార్లు చెప్పినాం, కార్యకర్తల సమావేశంలో చెప్పినాం, అదేవిధంగా ఈడ స్కూల్ దగ్గర చెప్పినాం. సార్కు మాకు ఎలాంటి నిర్వహణ లేదు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం, అందరితో ఒకసారి